లైఫ్లో ప్రభునందు ప్రేమైన దేవుని యొక్క ఒక స్టాండర్డ్ స్పిరిచువల్గా ఏదొచ్చినా నిలబడటం, ఏదొచ్చినా తట్టుకోవటం, ఏదొచ్చినా ఎదిరించటం, ఏదైనా ఎదుర్కోవటం, ఏదైనా జయించటం, ప్రతిదాన్ని కూడా లైట్గా తీసుకోవటం. మనం బయట అన్నిటికంటే పెద్ద బట్టలు ఏంటంటే దుప్పట్లను చీరలే కదా. దుప్పట్లు అంటే ఇంట్లో ఉంటాయి, చీరలు ఓ 10 చీరలు ఉతికి ఆరేసి బయట వేస్తే తీగల మీద ఈ నుంచి ఆడ దాకా ఉంటాయి. వాటిని తీసుకొచ్చి మడత పెడితే సూట్ కేసులో పెట్టి పట్టుకొని పోతే సూట్ కేసు గింతే అవుతుంది. అప్పుడు ఎండేసినప్పుడేమో ఊరంతా కనబడుతుంది. వాటిని తీసుకొచ్చి ఇస్త్రీకి ఇచ్చి మడత పెట్టి లోపల పెడితే ఓ చిన్న బ్రీఫ్ కేసులో పట్టుకొని పోవచ్చు. సమస్యను మనిషి లోపల పెట్టేసేయాలి. అది ఎంత పెద్ద సమస్య అయినా మనిషి లోపల పెట్టడం అనేది రావాలి. పెద్ద సమస్యను చిన్నగా చూడటం నేర్చుకోవాలి. పెద్ద సమస్యను అది చిన్నగా భావించాలి. పెద్ద సమస్యను, పెద్ద టెన్షన్ని అది కొంచెంగా మనం పరిగణలోకి తీసుకోవాలి. అందుకే మొట్టమొదట మనలో ఒక స్థిరత్వం అనేది ఉండాలి దేవునిలో. అది ఏదైనా సరే. సమస్యలకును ప్రభుకు సంబంధం లేదు, సమస్యలకును ప్రార్థనకు సంబంధం లేదు, కష్టాలకు నిందలకు సంఘానికి సంబంధం లేదు, కుటుంబ సమస్యలకు వేదనలకు బాధలకు సంఘానికి ప్రభుకు సంబంధం లేదు. అన్నీ మన వ్యక్తిగతం. మన లైఫ్లో మొట్టమొదట ఒక స్థిరత్వం. ఈరోజు నిన్ను ఎడతెరిపి లేకుండా రోగాలు వ్యాధులు అంటుకుంటే దేవుని వదిలేస్తావు. అయితే ఈరోజు నీ కుటుంబ సమస్యలన్నీ ఎడతెరిపి లేకుండా బాధ పెడితే దేవుని వదిలేస్తావు. అయితే నీ కుటుంబంలో ఏ సమస్య పరిష్కారం కాకపోతే దేవుని వదిలేస్తావు. అయితే నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగా జరగకపోతే, నువ్వు చేసే ప్రార్థనలకు జవాబు రాకపోతే అయితే దేవుని మర్చిపోతావా, వెనుకకు పోతావా? దాని మీనింగ్ ఇదే. కదలని వారై ఉండాలి, స్థిరులై ఉండాలి. కదలని వారై ఉండాలి, స్థిరులై ఉండాలి. మన వ్యక్తిగత విషయాలకు, మన కుటుంబ విషయాలకు, మన ప్రార్థన జీవితానికి దానికి సంబంధం లేదు. దాన్ని ఇందులోకి తీసుకొని రావద్దు, దీన్ని అందులోకి తీసుకొని పోవద్దు. బయట కొట్లాటలకు నువ్వు ప్రభుకు సంబంధం లేదు, నీ వ్యక్తిగత విషయాలకు ప్రార్థనకు సంబంధం లేదు, మన కుటుంబ సమస్యలకు ప్రార్థనకు సంబంధం లేదు.